నీ ప్రియకుమారుడైన యేసు మా కోసం నాయన తండ్రి చేసిన సర్వ మానవాళి కోసం చేసిన మహా త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత హృదయాలతో నాయన తండ్రి నీ పాదాల దగ్గర నాయన బలిపీఠం సమీపంగా వచ్చి ఉన్నాము. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. నూరంతల ఆత్మాభిషేకంతో మీ దాసుని బలపరిచి నాతో మా అందరితో మాట్లాడమని నాయన ముందున్న సమయాన్ని మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటూ నాయన తండ్రి 2025 సంవత్సరంలో నాయన ఈ గుడ్ ఫ్రైడేలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా ప్రియప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. ప్రసీద్ అమ్మగారు ప్లీజ్ అమ్మా. దేవుని నామంలో అందరికి వందనాలండి. ఈ దినమున శుభ శుక్రవారం సందర్భంగా మనకు వాక్యం అందించేదానికి సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు సిద్ధంగా ఉన్నారు. వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాలలో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తున్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైన ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందించారు. మరియు వారు గత 15 సంవత్సరములకు పైగా CNI చర్చి సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలలో ఒక మార్గదర్శిగా సేవలు అందించుచున్నారు. వారు మన మధ్య ఉండటం మనకెంతో దీవెనకరం. వారిని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ మ్యామ్ ఐరిన్ మ్యామ్. ప్రైజ్ లార్డ్ ఐరిన్ మ్యామ్. Praise the Welcome. Lord, Mama. Thank you so much. God bless you all. థ్యాంక్ యూ మ్యామ్. Come, shall we start with the word of prayer? Yes, sister. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. We thank you for all your grace and mercies, Heavenly Father. And above all, Heavenly Father, thank you for being in our midst this morning. I pray for blessings on all who are present, Heavenly Father, and their families. Bless all the people who still cannot make it, Heavenly Father. And I pray, Heavenly Father, that the words of my mouth this morning, Heavenly Father, will be a blessing, Heavenly Father. May you speak through me and use me as an instrument of your peace. In your very precious and holy name, I ask this prayer. Amen. Amen. So today, friends, we step into such a holy day, Good Friday. And I want to ask anybody, what do they mean by the cross? Any idea? What does this cross stand for, or what does it signify for any one of us? Because Mari- each one of us have a different viewpoint about the cross and how we see it. So why don't we share a little bit first about the cross? మరి సహోదరులారా, ఈరోజు మహాశుక్రవారం, మంచి శుక్రవారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాము. ఇంత పరిశుద్ధ దినంలోనికి మనం ప్రవేశించి ఉన్నాము. ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శిలువని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఒకటి మిమ్మల్ని అడగాలని ఆశపడతా ఉన్నాను. మీలో ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారి శిలువ యొక్క ప్రాధాన్యత, విశిష్టత, అసలు శిలువ గురించిన ప్రత్యేకత ఏంటి, ఒక మాటలో 1 నిమిషంలో మీరు చెప్పాలని నేను కోరుచున్నానండి. మా పాపాల కోసం, శాపాల కోసం సిలువలో బలయ్యాడు. విధేయత చూపాడు తండ్రికి, పరమ నుండి దిగి వచ్చాడు. Sister was saying that he came down to give his life for our sins and curses. Yes, definitely. Any more viewpoints? ఇంకా ఎవరైనా ప్రైజ్ లాడయా. ప్రైజ్ ది లార్డ్.
ఆ, Praise the Lord. క్రీస్తు తండ్రితో మాట్లాడుతున్న మాట ఏమంటే, నేను నీతో ఉండలాగన నేను నీతో ఉండలాగన మీరు నాతో ఉండలాగన వారు కూడా మనతో ఉండాలనేటువంటి ఆ ఆలోచన తండ్రితో విన్నవించినటువంటి ఆ దానిని నెరవేర్చడానికి క్రీస్తు లోకానికి వచ్చినాడు అన్నాం. So pastor was telling that it was Lord Jesus' prayer to Father God that as I am with you and you are with me, so the disciples also will be with you. So for that purpose, the cross is there for that purpose. Thank you, Kiran. మానవుడు Thank you. చనిపోయి దేవునికి దూరం అయిపోయినప్పుడు చచ్చిన స్థితిలో ఉన్న మానవుని దేవునికి దగ్గర చేయడానికి, సమాధానపరచడానికి, మన పాపములు కడగడానికి ఆయన రక్తం కార్చాడు. Sister was telling that as we were all dead in our sins, he died and shed his blood to redeem us and cleanse our sins and save us from our sins. Truly. సారూప్యంలోనికి మనం మలచబడాలనేదే శిలువ త్యాగం. పాత నిబంధన ధర్మశాస్త్రం కింద ఉంది. కొత్త నిబంధన ఆయన ఒక్కసారి, అంటే కంటికి కన్ను పంటికి పన్ను. కొత్త నిబంధనలు ఆయన ఒక్కసారే మనందరి పాపముల కొరకు ఆయన ప్రాణమును త్యాగం చేశారు. So ధర్మశాస్త్రపు కాడి విరగొట్టడం. చెప్పండి అమ్మా. But the word of the cross is folly to those who are perishing, but to us who are being saved, it is the power of God, according to 1 Corinthians chapter 1 and verses 18. Very good. I'm so happy to hear the words that you people are speaking. Yes, the cross definitely bears the burden. It is the burden that Christ has been carrying for us. And because of the burden that he's been carrying for us, you and I have been saved. మరి మీ అందరూ ఇలాగా మీ యొక్క తలంపులు సిలువ గురించిన విషయాలు, ఆ ప్రత్యేకతలు మీరు తెలియజేసి ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలండి. నిజమే, మీరు చెప్పినవన్నీ కూడా ఎంతో ముఖ్యమైనవి. నిజంగా మంచి పాయింట్స్ చెప్పి ఉన్నారు. మరి యేసుప్రభు వారి సిలువ మరి ఆ యొక్క భారమును మోసే ఒక విషయంగా మనం చూడవచ్చు. మన పాప భారము, మన శాప భారము, మన జీవితంలో సమస్త భారాన్ని మోసిన ఒక సిలువగా మనం గుర్తించవచ్చు. క్రీస్తు యేసు సారూప్యంలోనికి మనం మలచబడాలనేది క్రీస్తు యేసు యొక్క సందేశం. Pastor was telling that the main message of cross is to shape us into his image. Truly, because what happens is the burden that Christ is bearing for us, now we will have a mediator. మరి And he's right. పాస్టర్ గారు చెప్పిన పాయింట్ ఎంతైనా సత్యము. మరి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు భరించిన ఆ యొక్క భారం అంతా కూడా మరి ఈ రోజున మనకి ఎంతో విమోచన కలుగ చేయడానికి ఆయన మన భారాన్ని మోసారు. And when we have a mediator, there is somebody to intercede for us. To intercede means to help us to reach our Father in heaven. So Christ is the in-between us and God. Otherwise, for us to reach God was very difficult because of our sins. But Christ, what did Christ do? He bore our sins. He carried them all, and he has saved us from it all. మరి
మరొక విషయం ఏంటంటే ఆయన మనకి మధ్యవర్తిగా, తండ్రికి మనకి మధ్యవర్తిగా ఆయన ఉన్నారు. ఆయన మన పాప భారము, మన శాప భారము, మన జీవితం యొక్క సమస్త భారాన్ని ఆయన సిలువలో మోసిన ఆ యొక్క యేసుప్రభు వారు ఆ యొక్క సిలువలో ఈ మోయటం వల్ల, భారాన్ని తన మీదకి వేసుకోవడం వల్ల ఈ రోజున మరి తండ్రికి మనకి మధ్యలో ఒక మధ్యవర్తిగా విజ్ఞాపన చేసే ఒక విజ్ఞాపనకర్తగా ఉన్నారు. విజ్ఞాపన అంటే ఏంటంటే తండ్రి వద్దకి మనల్ని తీసుకువెళ్ళటానికి, తండ్రితో మన గురించి మనం మరి ఎలాగా ప్రార్థన చేసుకోవాలో మనకు తెలియదు కాబట్టి మన తరపున తండ్రి వద్దకి విజ్ఞాపన చేయడానికి ఆయన ఈ రోజు నిలిచి ఉన్నారు. And also we Christians are recognized by this cross. అంతేకాకుండా క్రిస్టియన్స్ మరి క్రైస్తవులు ఈరోజు సిలువ అనే ఒక చిహ్నం ద్వారా గుర్తించబడుతూ ఉన్నారు. So we should never forget this aspect of our faith, because it is our faith that helps us to move forward. కనుక మన విశ్వాస యాత్రలో మరి ఈ యొక్క మంచి శుక్రవారం సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి సిలువ గురించిన విశిష్టత, మరి ఆయన మన పాపభారము శాపభారము మోసి మన కొరకు మధ్యవర్తిగా తండ్రి సన్నిధిలో నిలబడి ఉన్నారన్న సంగతి, ఈ యొక్క విషయాలు మనము ఎన్నడూ మరవకుండా మన విశ్వాస యాత్రలో జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ లోకమును జయించేది మన విశ్వాసం మాత్రమే. And now let us speak about, in a few days from now, it's going to be the resurrection. So what does the resurrection hold for you and me? మరికొన్ని దినాల్లో అనగా వచ్చే ఆదివారము మనము పునరుద్ధానం గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాము. మరి పునరుద్ధానము అనగా అసలు ఏమిటి అన్నది మనం ఆలోచిద్దాం. అందరి వలె ఆయన మరణించి సమాధిలోనే లేడు, తిరిగి పునరుత్థానుడై లేచున్నాడు. He is not in the grave. He has risen from the grave, from the dead. మరణపు ముళ్ళును విరిచాడు, సాతానును జయించాడు. He has broken the sting of the death, and he has risen from the dead. Very true, very true. It is that victory that has been won. మరి అలాంటి విజయాన్ని మన కొరకు యేసయ్య సాధించారు. సారీ సిస్టర్, ప్లీజ్ గో. No, ఆబోలు. మరి సహోదరులు చెప్పినవి ఎంతైనా సత్యము. మరి అలాంటి ఘనమైన విజయాన్ని యేసు ప్రభువారు తను జయం పొంది మన కొరకు జయం పొందారు. No one has till today and will ever rise up from the dead. So it is the victory over the grave that we will all witness. మరి మానవాళి చరిత్ర చూస్తే ఎవరు కూడా సమాధిని జయించి చనిపోయిన వారిలో నుంచి ఈ విధంగా లేచిన ఎవ్వరు కూడా దాఖలాలు లేవు. మరి మన జీవితంలో మరి దేవుడు మనం నమ్ముకున్న యేసు ప్రభువారు సిలువలో మరణించడమే కాకుండా మరణం జయించి లేచిన యేసు ప్రభువారు. కనుక అలాంటి విజయంలో మనం పాలిభాగస్తులంగా ఉన్నాం. And every burden that Jesus has carried for us, every burden has all been buried, and now we have all been renewed in our risen Lord, all of us. మరి మనము ఒక విషయము జ్ఞాపకం చేసుకుందాము ఈ మంచి శుక్రవారం సందర్భంగా. మరి ఒక ప్రక్కన ఈరోజు ప్రత్యేకంగా ఆయన సిలువ మరణాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము, సిలువ యొక్క త్యాగాన్ని, సిలువ మీద ఉన్న 7 మాటల్ని. అయితే నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క సమస్త విధములైన భారములను
పాప భారం అవ్వచ్చు, శాప భారం అవ్వచ్చు, అప్పుల భారం అవ్వచ్చు, నిందల భారం అవ్వచ్చు, అది ఏదైనా సరే, రోగ భారం అవ్వచ్చు, సమస్తాన్ని ఆయన తన మీద భరించుకొని ఆయన ఆ భారాన్ని ఆయన మోసి సిలువలో ఆయన చనిపోయి ఆ యొక్క సమాధి చేయబడ్డాడు. ఆ భారము కూడా మన సమస్త భారాలు కూడా సమాధి చేయబడినవి. మరి అంతేకాకుండా ఆయన సమాధిని జయించి మరణంలోంచి తిరిగి లేచాడు కనుక మనము కూడా నూతనమైన ఒక స్థితిని మన అంతరంగంలో ధరించుకొని మరి విజయవంతమైన విశ్వాసాన్ని ధరించుకొని ముందుకు పోవటానికి గాను నూతన పరచబడాలి. Friends, I also want to let you know, if you recall, when Jesus was hung on the cross, he was not alone. There were two robbers on either side of him. మరి ఒక సంగతి మనకి సుపరిచితమే. యేసుప్రభు వారు శిలువ మీద వేలాడినప్పుడు ఆయనకి ఇటుపక్క అటుపక్క ఇద్దరు దొంగలు కూడా ఆ యొక్క శిలువ శిక్ష వేయబడ్డారు. And one of the robbers, he spoke to Jesus and asked for forgiveness. మరి మనకి తెలిసిన విధంగా వాళ్ళల్లో ఒక దొంగ యేసుప్రభు వారిని చూసి ఆయనతో మాట్లాడి నా పాపములను క్షమించమని క్షమాపణ కోరుకున్నాడు. And he asked for it in faith. He asked the forgiveness in faith. మరి ఎలాగా అడిగాడంటే ఆ యొక్క దొంగ ప్రభువారిని ఏ విధంగా అడిగాడంటే విశ్వాసంతో అడిగాడు, నన్ను క్షమించు అని. And Jesus told him that he would be with him in paradise. మరి యేసు ప్రభువారు తనకి ఏమి చెప్పాడంటే, నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉందువు అన్న మాట చెప్పారు. And the second robber, what did he do? He just grumbled. అయితే రెండవ దొంగ ఇటుపక్కన అవతల ప్రక్కన ఉన్న దొంగ ఏం చేశాడు? సణుగుతూ గొణుగుతూ ఉన్నాడు. And yet he was forgiven. అయినా ఆ విధంగా ఉన్నా కూడా ఆ దొంగ కూడా క్షమాపణ పొందుకున్నాడు. So friends, don't forget, when over here we need to understand that we do need to confess. We need to confess our sins and we need to ask the forgiveness in faith. మరి స్నేహితులారా, మనం కూడా మన జీవితాల్లో విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువారిని మన పాపముల కొరకు క్షమించమని, మన పాపములను ఒప్పుకొని వాటిని క్షమించమని విశ్వాసంతో ప్రభువుని వేడుకోవాలి. And this is what is expected of you and me when we ask for forgiveness for our sins and we confess. We too, friends, have that victory as Christ had the victory over the grave. మరి ఎప్పుడైతే మరి మనము విశ్వాసంతో మరి మన పాపములను ఒప్పుకొని ప్రభువు దగ్గర క్షమాపణ వేడుకుంటాము, అలాగా మనము వేడుకోవాల్సిన బద్ధులమై ఉన్నాము. మన పాపములను ఆయన దగ్గర ఒప్పుకొని మరి ఆయనని క్షమించమని విశ్వాసంతో వేడుకున్నప్పుడు మనం క్షమాపణ పొందుకుంటాము. మరి యేసు ప్రభువు వారు ఏ విధంగా ఆ యొక్క మరణమును జయించి తిరిగి లేచారో అలాంటి సహా అనుభవాన్ని మనము అనుభవించగలము పాప క్షమాపణ పొందుకొనుట ద్వారా. So today's message, what I'm going to bring, is the victory of the cross. ఈరోజు నా యొక్క సందేశము ముఖ్యంగా నేనేం చెప్పాలని ఆశపడతా ఉన్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ యొక్క విజయాన్ని, ఆ యొక్క అంశాన్ని గురించి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. And we will be taking portions from the book of Exodus, Psalms, and Hebrew. Exodus, Psalms, and Hebrew. నిర్గమకాండము, కీర్తనలు, హెబ్రీలకు రాసిన పత్రిక, ఈ 3 పుస్తకాల నుంచి కొన్ని వాక్య భాగములు మనం ధ్యానం చేసుకుందాం. Now, when we talk about the book of Exodus, the book of Exodus is the second book in the Bible.
And not only the second book, it is the second book of Moses. So the first 5 books in the Bible is also called the Pentateuch. మరి ఈ నిర్గమాకాండం గురించి మనం చూసినట్లయితే బైబిల్లోని 2వ పుస్తకము మాత్రమే కాకుండా మోషే చేత వ్రాయబడిన ఈ యొక్క మొదటి 5 పుస్తకాలు వాటిలో 2వది. అంతేకాకుండా ఈ మొదటి 5 గ్రంథాలని 5 పుస్తకాలని వాటి పెంటాటక్ అని అంటారు. And the theme of the book of Exodus that we will do is about the departure of the Israelites. మరి నిర్గమాకాండం యొక్క ముఖ్యమైన అంశము, ఆ పుస్తకం యొక్క ముఖ్య అంశం ఏంటంటే నిర్గమము. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి మరి బయటికి రావడం, ఐగుప్తుని విడిచి వాగ్దాన భూమికి వైపుకు వెళ్ళటం, నిర్గమం. And this departure is from Egypt, from the oppressions of the Egyptians. ఈ నిర్గమము లేకపోతే ఈ బయటికి వెళ్ళటము అన్నది ఐగుప్తు దేశం యొక్క ఆ యొక్క బందీఖానా నుంచి లేకపోతే ఆ యొక్క బందీ గృహం నుంచి వాళ్ళు దానిని విడిచిపెట్టి బయటికి రావటం నిర్గమము. And it is also the story of the formation of the people of God. మరి నిర్గమము అనే అంశము ప్రధానంగా మనం చూస్తాము ఈ పుస్తకంలో. అంతేకాకుండా ఈ యొక్క ఇశ్రాయేలీలు మరి వారు ఒక దేశముగా, వారు ఒక దేవుని యొక్క ప్రజలుగా, మరి దేవుని యొక్క ఒక రాజ్యముగా లేకపోతే ఒక ఇశ్రాయేలీలు ఒక సమూహముగా తీర్చబడటం, లేకపోతే వాళ్ళు తయారు చేయబడటం, అది కూడా మనం గమనించగలం. And this, my friends, this continues, this formation of the people continues till the history of the chosen people. మరి ఈ యొక్క ఏర్పాటు చేయబడిన ఇశ్రాయేల్ యొక్క సైన్య సమూహము లేకపోతే ఈ దేశము, ఈ ప్రజలందరూ కూడా ఈ నిర్గమకాండంలో మనం వాళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేయబడుతున్నారు, ఏ విధంగా తయారు చేయబడతా ఉంది, ఆ దేశము ఏ విధంగా తయారవుతా ఉంది, ఏ విధంగా ఏర్పడుతా ఉంది, ఏ విధంగా అభివృద్ధి పొందుతా ఉంది, ఇది మరి ఈ యొక్క ప్రక్రియ అంతటిని కూడా మనము ఈ పుస్తకంలో మనం గమనిస్తూ ఉండగలం. And this history of the chosen people continues from where Genesis, the book of Genesis finishes. మరి ఈ యొక్క ప్రక్రియ ఆదికాండంలో చివరి భాగాల్లో, చివరి అధ్యాయంలో ఏదైతే ప్రస్తావించబడిందో అక్కడి నుంచి ప్రారంభించబడి నిర్గమాకాండంలో ఈ యొక్క ప్రజలను దేవుడు ఏ విధంగా ఒక దేశంగా, ఒక రాజ్యంగా, ఒక సమూహంగా తన ప్రజలుగా ఏ విధంగా తీర్చిదిద్ది తయారు చేసుకుంటూ దాన్ని ఫామ్ చేసుకుంటూ ఉన్నాడో మనము ఈ నిర్గమాకాండంలో గమనించగలం. The sacred history of the Israelites was passed down from generation to generation. మరి ఈ యొక్క పరిశుద్ధ చరిత్ర, ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ చరిత్ర, దేవుని యొక్క హస్త కార్యము, ఆ చరిత్రని మనము గమనించినట్లయితే ఒక తరం నుంచి మరొక తరంనకు అది వెళ్తూ ఉంది. అది తయారవుతూ ఆ యొక్క దేశమును దేవుని యొక్క హస్తము మరి ఆ యొక్క సమూహాన్ని తీర్చిదిద్దటంలో ఒక తరం నుంచి ఒక తరము మనకు ఆ పరిశుద్ధ చరిత్రని మనం గమనించగలం. And it was put together until it was put together in writing, because people were talking about it from mouth to mouth. Every generation heard the story, but it was continuing and it was brought together finally in writing when people started writing. మరి అది అలాగా ఆ యొక్క ప్రక్రియని మరి వాళ్ళు తరతరాలుగా దేవుడు ఏ విధంగా గతంలో దేవుని కార్యములు వ్యక్తిగత జీవితాల్లో మరి ఒక సమూహముగా
ఏ విధంగా ఆ యొక్క చరిత్ర నడిచిందో, దేవుని క్రియలు, కార్యములు, గంభీరమైన కార్యములు, నడిపింపు, ఇదంతా కూడా వాళ్ళు అప్పటి వరకు మరి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకునేవారు, తరం తర్వాత తరము చెప్పుకునేవారు. కానీ ఒక రోజుకి అది రాయబడింది, లిఖించబడింది, వ్రాతపూర్వకంగా అది ఉంచబడింది. అంతవరకు కూడా మరి ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతూ ఉంది. Now the central figure of the book of Exodus is Moses. మరి నిర్గమకాండంలో మరి ప్రత్యేకంగా మనం గమనించే వ్యక్తి ఎవరంటే మోషే. And Moses was the lawgiver. మరి ఈ మోషే మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకొని ప్రజలకి అందజేశాడు. And he was beyond compare. Moses was the beginning. మరి మోషేతో పోల్చగలిగిన నాయకుడు ఇంకెవరూ లేరన్నంతగా ఒక ప్రత్యేకమైన నాయకుడు. మరి తను ప్రారంభంలో, మరి ఇశ్రాయేల్ యొక్క చరిత్ర ప్రారంభంలో మరి ఎంతో ప్రాధాన్యమైన పాత్ర పోషించాడు. Yes, and every law that was given has been conceived in the spirit. మరి మోషే చేత ప్రజలకి అందచేయబడిన ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క మాట, ప్రతి ఆజ్ఞ, సమస్తం కూడా మొదట తన ఆత్మలో గ్రహించుకొని ఆ ప్రభు దగ్గర నుంచి అతడు అందుకొని దానిని గ్రహించుకొని ప్రజలకు అందజేశాడు. And every law that has been given after that has been attributed to Moses. మరి ఆ సమయం నుంచి ఇక ఆ తర్వాత ధర్మశాస్త్రము అంటే ఇక మోషేనే గుర్తుకొచ్చేటట్లుగా మరి మోషే ధర్మశాస్త్రాన్ని ప్రజలకి దేవుని దగ్గర నుంచి పొందుకొని ప్రజలకు అందజేయటం విషయంలో ఎంతో ప్రత్యేకమైన సేవకుని పాత్ర పోషించాడు. And this has been going on till beyond the generations of Jacob. మరి ఈ ప్రక్రియ ఎంతవరకు కొనసాగిందంటే యాకోబు ఆ యొక్క తరము, ఆ తర్వాత యాకోబు తర్వాత తన పిల్లల తరము వరకు కూడా అది కొనసాగుతూ ఉంది. And God has spoken through Moses and led them across the Red Sea to Mount Sinai. మరి ఈ యొక్క చరిత్ర లేకపోతే దేవుని హస్త నడిపింపు, ఇవన్నీ కూడా వాళ్ళు సీనాయి కొండ మీద, మోషే నాయకత్వంలో సీనాయి కొండ మీద మరి ఆ యొక్క ప్రయాణంలో ఆ యొక్క సంఘటన కూడా మనము ఈ చరిత్రలో ఒక భాగంగా చూడగలం. And it is here where they have entered into a covenant with God. మరి ఈ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు దేవునితో ఒక నిబంధనలోకి వాళ్ళు ప్రవేశించారు. And since then they have been of prime importance, the events that have taken place on this promised land has been chosen for the people. మరి ఆ నిబంధనలో ప్రవేశించి దేవునికి ఇశ్రాయేలుకి మధ్య ఆ సీనాయి కొండ మీద జరిగిన ఆ యొక్క నిబంధన, అది తర్వాత మరి వాగ్దాన భూమిలో వాళ్ళు వెళ్ళినంత వరకు కూడా ఆ నిబంధన అనేది చాలా ప్రధానమైన విషయంగా పరిగణించబడుతూ ఉంది. Because they were the chosen people of an independent nation. ఎందుకంటే వాళ్ళు ఒక దేశంగా, ఒక ప్రజలుగా ఏర్పాటు చేయబడి దేవుని చేత ఎన్నుకోబడిన ఒక దేశము, ప్రజలు వారు. And they enjoyed this relationship with God. మరి దేవునికి వారికి మధ్యలో ఉన్న ఈ ప్రత్యేకమైన అనుబంధాన్ని వాళ్ళు ఎంతగానో ఆస్వాదిస్తూ ఉన్నారు. And the laws that God gave to Moses for the people of Israel who stepped into the promised land dealt with civil, rituals, and legislation. మరి ఆ పౌర సంబంధమైంది, అలాగే మత సంబంధమైన ఆచారాలు, అలాగే మరి ప్రజలందరికీ మరి వీటికి సంబంధించిన ఈ యొక్క ధర్మశాస్త్రము వాళ్ళు
దేవుని దగ్గర నుంచి మోషే ద్వారా పొందుకొని వాగ్దాన భూమిలో వాళ్ళు ప్రవేశించినప్పుడు దానిని ఆచరించబద్దులుగా ఉన్నారు. And it was in Mount Sinai that the promise of a Savior who would be a Savior to all mankind, that is where it was given to be fulfilled. మరి ఈ యొక్క సీనాయి పర్వతం మీద మరి ఆ యొక్క నిబంధనలో ప్రవేశించటం, ఆ సంఘటనలోనే మరి రక్షకుడు అనే ఒక విషయాన్ని, మరి మెస్సయ్య లేకపోతే రక్షకుడు రాబోతున్నాడు, రక్షకుడిని అనుగ్రహిస్తాడు అన్న ఒక అంశాన్ని మరి చూజాయిగా ఆ యొక్క సీనాయి పర్వతంలో ఆ యొక్క నిబంధన చేసుకునే ఆ సందర్భంలోనే దేవుడు మరి మర్మమాయుక్తంగా చూజాయిగా రక్షకుని యొక్క ఆ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తారు. We will be taking up a portion in chapter 12 of Exodus, which tells us about the Passover. మరి పస్కా అనే యొక్క అంశాన్ని, ఆ పస్కాని ఆచరించడం అనే దాన్ని మరి 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయంలో మరి రాయబడి ఉండటం మనం చూస్తాం. And the Passover was the rituals or the instructions that was given to be prepared and to overcome. మరి సిద్ధపాటుకి అలాగే జయించడానికి సంబంధించిన ఆ యొక్క సందేశంతో కూడుకున్న ఈ యొక్క ఆచారాన్ని, మత ఆచారాన్ని మరి వారు ఆచరిస్తూ ఉన్నారు, పస్కా అనే ఆచారాన్ని. If someone can read chapter 12 verses 21 to 33, we will come to know what was it that we have to overcome. మరి మనం ఏమి జయించాలి, సిద్ధపాటు విషయంలో కావచ్చు, జయించే విషయంలో ఏమి జయించాలన్నది మనకి అవగాహన కొరకు నిర్గమకాండం 12వ అధ్యాయం నుంచి 21 నుంచి 32వ వచనం వరకు దయచేసి చదువుకుందాం. ఎవరైనా చదివి సహాయం చేయండి అమ్మా. 12, 21 నుంచి 32 వరకు నిర్గమకాండం. కాబట్టి మోషే ఇశ్రాయేళ్ల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువుని వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెంలోని రక్తము తాకింపవలను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులను హతం చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగున చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ, పశువుల తొలి పిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టాను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడు. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడు. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పాను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేశారు. ఆమె
Amen. Thank you, Prasida. Thank you. Now, what the portion that Prasida read was all about rituals and the instructions that were given for the Passover. Means it was to cross over something. And what was Moses asked to do? He called the elders. When I say he called the elders, the verse 21 is important because Moses did not act alone. He called the elders because he involved the entire people, that little nation that they formed. He called all of them, but it was through the elders he spoke. మరి ప్రియులారా, మరి సహోదరి ప్రసీద గారు చదివిన ఈ యొక్క భాగంలో మనము చూడవలసింది ఏంటంటే, ఇక్కడ పస్కా అనే ఒక మత సంబంధమైన ఆచారాన్ని, యూదులకి సంబంధించిన ఒక మత సంబంధమైన ఒక ఆచారాన్ని గురించి మనం చదువుతా ఉన్నాం. పస్కా అనగా దాటిపోవడం అని. మరి ఆ యొక్క మరణ దూత వారి గృహములను దాటిపోయింది ఆ యొక్క పస్కాని ఆచరించడం వల్ల. మరి మోషే మనం 21వ వచనంలో చూసినట్లయితే పెద్దలందరినీ పిలిపించి వారితో మరి ముందుగా మాట్లాడాడు. ఈ యొక్క ఆచారాన్ని, ఈ యొక్క మరి దేవుని యొక్క మాటలని పెద్దలకి తెలియచేశాడు. అది చాలా ముఖ్యమైన విషయంగా మనం గమనించాలి. అంటే అప్పుడే తయారైన ఆ యొక్క దేశము, ఇశ్రాయేల్ దేశంతో అందరితో కూడా మాట్లాడాడు. ఏ విధంగా మాట్లాడాడు? పెద్దల ద్వారా. మరి వాళ్ళందరూ తను ఒక్కడే చేయలేదు, పెద్దల్ని పిలిపించి వాళ్ళకి చెప్పి పస్కా ఆచారాన్ని బోధించి దానిని ఆచరించారు. And why I'm drawing this attention to this verse 21, Moses involved everyone. If Moses had spoken directly to the people would still be scattered, and there would be a lot of bickering going on. When you want to pass instructions, you always speak to a core number of people in your group so that everyone gets involved and everybody is made to understand. మరి ఈ పస్కా గురించి దేవుడు మోషేని ప్రజలందరికీ దాన్ని తెలియచేసి దానిని పాటించేటట్లు చేయమని దేవుడు చెప్పినప్పుడు మోషే ఏం చేశాడంటే, మరి ఆ ప్రజలందరితో మరి మాట్లాడకుండా పెద్దల్ని పిలిపించి వారికి ముందుగా తెలియచేయటం ద్వారా ప్రజలందరితో మాట్లాడాడు. మరి ఉదాహరణకి పెద్దల్ని పిలిపించకుండా ప్రజలందరితో తనే నేరుగా అందరిని ఉద్దేశించి మాట్లాడాడు అనుకోండి, అక్కడ కాస్త గందరగోళంగా ఉంటుంది. ప్రజలందరికీ సరిగ్గా తెలియబడదు. తర్వాత వాళ్ళకి కొంత అవగాహన లేకుండా చిన్న చిన్న వాదోపవాదాలు రావటం, లేకపోతే సరిగ్గా అది అందకపోవడం ఆ సందేశం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పెద్దల్ని పిలిపించి ఈ పస్కా గురించిన ఆ యొక్క సూచనలు, ఆ యొక్క దేవుని మాటలు, అది ఎలా చేయాలి, ఇదంతా కూడా ముందుగా పెద్దలకు వివరించి తద్వారా ప్రజలందరికీ అది అందేటట్టు చేశాడు. I want you to translate this into our family life. What happens in a family life when any decision has to be made? The father will always discuss it with the mother. When this is discussed between them, the father will inform the children. When this happens, then everybody understands. Otherwise, when the father takes this decision and just informs the children, then the children, when they cannot understand, they will ask the mother because they are more comfortable with the mother. And when the mother is unaware, she cannot guide them in the right direction. So therefore, it is very important for us to understand that Moses too discussed this with the elders. He called the elders first, then gave the instructions. So if there is any doubt in any of the
children of Israel, they were always there to guide them. This is important in your life, my life, and in our family life, that things should always be discussed to be understood. మరి ఈ యొక్క ఆ, సూత్రం లేకపోతే ఈ యొక్క నియమము మరి మోషే ప్రజలందరితో మాట్లాడాలని ఆయన అనుకున్నప్పుడు వాళ్ళందరితో ఒకేసారి మాట్లాడే బదులు ముందుగా పెద్దలతోటి దానిని తెలియచేసి పెద్దల ద్వారా ప్రజలకు తెలియజేయటం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఏదైనా అనుమానాలు ప్రశ్నలు ఉన్నప్పుడు పెద్దలు అందుబాటులో ఉంటారు వాళ్ళకి. మరి ఒక్క మనిషి అందరికీ తెలియచేయలేడు. అందరినీ ఆ ఆ యొక్క అనుమానాలు ప్రశ్నలు అందరికీ దానికి సమాధానం చెప్పలేడు, టైం ఇవ్వలేడు. కాబట్టి పెద్దలు వాడికి అందుబాటులో ఉంటారు. కాబట్టి పెద్దలకి ముందుగా తెలియచేయటం ద్వారా ప్రజలందరికీ తెలియజేశాడు. మరి ఈ యొక్క నియమాన్ని మన కుటుంబాల్లో మన జీవితాల్లోకి ఏ విధంగా మనం అన్వయించుకోవచ్చు అంటే, మరి ఏదైనా ఒక విషయాన్ని కుటుంబ వ్యవస్థలో మరి తల్లిదండ్రులు ఇద్దరూ మాట్లాడుకొని తండ్రి మరి మరి తన భార్యకి భర్త భార్యతో మాట్లాడి ఆ తర్వాత పిల్లలకి తెలియజేసినప్పుడు మరి వారికి చక్కగా అది ఆ సందేశము ఆ యొక్క విషయాన్ని గురించిన ఆ యొక్క సమాచారం స్పష్టంగా మరి అందుతుంది. ఒకవేళ తల్లికి తెలియకుండా తండ్రి డైరెక్ట్గా పిల్లలకి తెలియజేస్తే వాళ్ళకి మరి ఏదైనా మరి తల్లికి కొద్దిగా సన్నిహితంగా ఉంటారు సహజంగా తండ్రి కంటే కూడా. అందువల్ల వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉన్నా వాటి గురించిన ఆ విషయం గురించిన ప్రశ్నల గురించి మరి తల్లి అయితే మరి చక్కగా సమాధానం చెప్పగలిగిన వాతావరణం ఉంటుంది. కనుక మరి మోషే ఏ విధంగా పెద్దలతోటి మాట్లాడి ఆ విధంగా చేశాడో అదే విధంగా కుటుంబ వ్యవస్థలో కూడా తండ్రి మరి తల్లికి అంటే భర్త భార్యకి తెలియచేసి తద్వారా పిల్లలకి తెలియచేయడం అన్నది మనం అన్వయించుకోవచ్చు. Now, what was the instructions that Moses gave? He says he wants every family, according to the family unit, to kill a lamb. Now, if every family went and killed one lamb, there would have been no lambs left. But he says, according to the family unit. మరి ఇక్కడ పస్కా Sorry, Bobby. సో పస్కా పండుగ ఆచరించే పద్ధతి మోషే వివరించినప్పుడు ఏం చేశాడంటే, మీ కుటుంబము పద్ధతి చొప్పున అంటే మీ కుటుంబం లెక్క చొప్పున ఎవరి కుటుంబం వాళ్ళు మీరు గొర్రెపిల్లని వధించండి అని. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న చిన్న కుటుంబాలు అందరూ కలిసి ఒక్కొక్క గొర్రెపిల్లని వధించాలని ఒకవేళ అలాగని వాళ్ళు అర్థం చేసుకుంటే మరి ఆ గొర్రెపిల్లలు పస్కా పశువు సరిపోదు నంబరు. అందువల్ల ఆయన ఏం చెప్పాడంటే మీ కుటుంబ లెక్క చొప్పున అన్నాడు. అంటే ఒక్కొక్క కుటుంబంలో ఎక్కువ మంది ఉండొచ్చు, ఉమ్మడి కుటుంబాలు ఉండొచ్చు. ఆ రోజు ఎక్కువగా మరి ఉమ్మడి కుటుంబాల కాన్సెప్ట్ కాబట్టి మరి మీ కుటుంబ లెక్క చొప్పున అంటే ఒక 10 మంది ఉండొచ్చు, లేకపోతే 7 ఉండొచ్చు. అట్లాగా ఆ లెక్క చొప్పున అన్న మాట వాడాడు మోషే. And according to that, they were to kill the lamb, and the blood of the lamb they were to put on the lentils, the top portion and on the sides. మరి ఈ కుటుంబంలో ఉన్న సభ్యుల లెక్క చొప్పున వాళ్ళు ఆ యొక్క గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ఆ యొక్క గడపల మీద, అడ్డు గడప మీద, నిలువు గడప మీద, నిలువు కమ్ముల మీద రాయమని చెప్పాడు. So when the Lord saw that on your door, he would just pass over. But he said, once you put that, nobody should leave that door. అయితే ఆ రక్తము ఆ యొక్క గడపకి అడ్డు కమ్మల మీద, నిలువు కమ్మల మీద రాసిన తర్వాత ఎవరు కూడా ఆ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. ప్రభువు ఆ ఇంటిని దాటినప్పుడు ఎప్పుడైతే ఆ రక్తాన్ని చూస్తారో ఆ ఇంటిని దాటిపోతాడు. పస్కా అనగా దాటిపోవడం. So that when the Lord passes over, that family is saved. మరి ఎప్పుడైతే దేవుడి యొక్క దూత, మరణ దూత ఆ రక్తాన్ని
చూచి ఆ ఇంటిని దాటిపోతాడో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడతారు. And now let us read verse 24. And ye shall observe this thing for an ordinance to thee and to thy sons forever. మరి 24వ వచనం నిర్గమకాండము 12:24లో మనం గమనించినట్లయితే, కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడిగా ఆచరింపవలెను. నిరంతరము అన్న మాట ఉంది. So that was one of the first instructions that was given, that they must observe this. They must observe this from generation to generation. మరి ఇక్కడ 24లో తరతరాలు దీనిని ఆచరింపవలను, కట్టడగా ఆచరించాలి, నిరంతరము అన్న మాట మనం చూస్తా ఉన్నాం. Sorry. Yeah, please go ahead, sister. Of course, this ritual finally came to a close after Jesus. మరి ఈ యొక్క ఆచారం అలాగా తరతరాలు ఉంటూ వస్తూ యేసు ప్రభువారి యొక్క శిలువ మరణంతో ఒక చక్కని ముగింపులాగా, అంటే ఈ ఆచారానికి ఇక ఒక ఉత్కృష్టమైన, ఒక ఉన్నతమైన ఒక ముగింపు, లేకపోతే దాని యొక్క నిజమైన ప్రత్యక్షత శిలువలో మరి జరిగింది. And now, what does the Passover mean? Passed over the houses of the children of Israel in Egypt. పస్కా అనగా మరి దాటిపోవడం. ఏ యొక్క ఇశ్రాయేలీల యొక్క గృహాలని, ఆ యొక్క గడపల మీద గొర్రెపిల్ల రక్తాన్ని చూసి ఆ గృహంలో ఉన్న వారిని చంపకుండా వారిని రక్షించటానికి దాటిపోవడం పస్కా అనగా. And this, friends, is so important because he passed over. The people of Israel were so oppressed by the Egyptians, but the blood of the lamb that was put on the doorpost is the one that saved them from any harm. మరి ప్రియులారా, మరి ఈ యొక్క ఇశ్రాయేలీలు ఐగుప్తు వారి చేతిలో ఎంతగానో హింసలు పొందారు, శ్రమలు పొందారు. మరి పస్కా మరి దాటిపోవడం అన్నది మనం చాలా ముఖ్యమైన విషయంగా మనం గమనించాలి. ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము ఆ యొక్క గడపల మీద రాసి ఉన్నప్పుడు ఆ యొక్క కుటుంబాలని మరి ఆ యొక్క దేవుని యొక్క దూత దాటిపోవడం, వారిని హాని చేయకుండా రక్షించడానికి, హత్య చేయకుండా, వారిని మరణానికి అప్పగించకుండా దాటిపోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. Yes. And how were they saved? Because their firstborn child was not killed. God passed over and saved his people. మరి ఏ విధంగా రక్షించబడ్డారంటే, ఏ విధంగా రక్షించబడ్డారు ఇశ్రాయేలీలు ఆ పస్కా ఆచరించటం, ఆ యొక్క సంఘటనలో ఏ విధంగా రక్షించబడ్డారంటే, వారి జ్యేష్ఠ కుమారులు చంపబడలేదు, తద్వారా వాళ్ళు రక్షించబడ్డారు. And God did not even spare the king, the Pharaoh. Even his son God took away. మరి ఆ యొక్క పస్కా ఆ యొక్క సందర్భంలో ఇశ్రాయేలీని దేవుడు ఆ యొక్క గడపల మీద ఉన్న రక్తాన్ని చూసి దాటిపోయాడు. అయితే ఐగుప్తులో మరి జ్యేష్ఠ కుమారులందరినీ కూడా సంహరించాడు. ఆ యొక్క రాజు అయిన ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుని కూడా వదలలేదు. And all the people who were doing all these evil things, the Egyptians who were doing this, all their firstborn sons were killed. That saved God's people, God's little nation that was formed. They was all saved, and they were asked to leave Egypt
along with all their belonging, including the lambs, including their livestock. మరి మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క జ్యేష్ఠ కుమారులను పోగొట్టుకున్నారో ఐగుప్తుల ప్రజలు ఆ రాజు సహా, మరి వాళ్ళు ఇశ్రాయేలీల్ని వాళ్ళ యొక్క దేశముని విడిచి వెళ్ళిపోమని చెప్తాడు ఆ ఫరో. వెళ్ళిపోమని చెప్పినప్పుడు వాళ్ళకి సంబంధించిన సమస్తాన్ని తీసుకొని వాళ్ళు నిర్గమం ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్తారు. వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏమంటే ఆ యొక్క పశు సంపదని అంతటినీ కూడా తీసుకువెళ్ళమని, గొర్రె పిల్లల్ని ప్రత్యేకించి తీసుకువెళ్ళమని ఆ యొక్క అంశం మనం గమనిస్తాం. వాళ్ళు ఆ గొర్రె పిల్లలన్నిటినీ కూడా వాళ్ళతో పాటు తీసుకుపోతారు. So friends, what does this tell you and me? Each one of us and our families, when God chooses to save up one person, He takes the entire family with Him. He does not leave anyone behind. ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే ప్రభు మనస్సుని మనం గమనించగలం. ఏంటంటే మనల్ని రక్షించుకున్నప్పుడు దేవుడు మన కుటుంబ సభ్యులందరినీ కూడా రక్షించాలని ఆయన హృదయ వాంఛ ఉంటుంది. కనుక ఎవరిని ఆయన విడిచిపెట్టడు. నిన్ను నన్ను రక్షించుకున్నప్పుడు నీ కుటుంబం మొత్తాన్ని, నా కుటుంబం మొత్తాన్ని ఆయన రక్షించాలని ఆయన యొక్క చిత్తమై ఉంటుంది. ఆయన అది చేసి తీరుతారు ఖచ్చితంగా. What a blessing, what a blessing. ఇది ఎంత దీవెనకరమైన విషయం కదండి. Now let's take the book of Psalms. ఇప్పుడు మనం కీర్తనల గ్రంథం చూసుకుందాం. Now the book of Psalms, as we have done many times, it has many moods and cannot be classified. మరి కీర్తన గ్రంథంలో ఈ 150 కీర్తనల్లో మనం గమనించినట్లయితే అనేక రకమైన భావాలు మరి లేకపోతే ఆ యొక్క మూడ్స్ అంటాం కదా, ఎన్నో రకాలైన మన యొక్క భావోద్రేకాలు అవ్వచ్చు, విచారము, సంతోషము, ఇది నిజంగా చెప్పాలంటే వీటిని లెక్కబెట్టలేం. అన్ని రకాలైన భావ ప్రకటనలు ఉన్నాయి కీర్తనల్లో. And that is why when we refer to the book of Psalms, it is also referred as the school of prayers. మరి ఈ కీర్తన గ్రంథాన్ని మరి యొక్క పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు సర్వసాధారణంగా. అదేంటంటే ప్రార్థన యొక్క పాఠశాల అని. And it also becomes a model of models to follow, because what it does is it tells us and it also impresses upon us to voice our deepest fears and feelings. మరి మన అంతరంగంలో లోతైన మన హృదయాంతరంగాల్లో దాగి ఉన్న భయాందోళనలు, మరి ఆ యొక్క భావాలు, ఆ యొక్క ఫీలింగ్స్ని దేవుని సన్నిధికి తెచ్చే విషయంలో మరి కీర్తనలు ఎంతగానో దోహదపడతాయి. ప్రార్థనలను నేర్పించే ఒక పాఠశాలగా ఈ కీర్తనల గ్రంథం మనకు సహాయం చేస్తుంది. As we studied this earlier also, the book of Psalms is the most go-to book in the Bible. గతంలో కూడా మనము దీని గురించి ధ్యానం చేసుకున్నాము. మరి కీర్తనల గ్రంథము సహజంగా మనం బైబిల్ మనం చదువుకోవాలనిపించినప్పుడు వెంటనే మరి కీర్తనల పుస్తకం కోసం మనం కీర్తనల గ్రంథం చదువుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి చక్కని సహాయం చేసి అర్థం అవటానికి కూడా తేలిగ్గా ఉంటుంది. ఉదాహరణకి యెహెజ్కేలు గ్రంథము, కీర్తనల గ్రంథము రెండిట్లో మనకు కీర్తనల గ్రంథము చదవటానికి మనం ఈజీగా ఉంటుందని అనుకుంటాం. అలాంటి పుస్తకం ఇది. Of the 150 Psalms in the book, 73 are attributed to David. ఈ 150 కీర్తనల్లో 73 కీర్తనలు దావీదుచే రాయబడినవని బైబిల్ పండితులు చెప్తారు. And Psalms 120 to 134, Psalms 120 to 134 is also
called the Song of Accents. మరి 120వ కీర్తన నుంచి 132వ కీర్తన వరకు మరి ఆ యొక్క కీర్తనల్ని మరి అధిరోహించే ఒక పాటగా దాన్ని చూస్తారు. And what is the Song of Accents? It is the pilgrims' song when they went to Jerusalem from Babylon. మరి బబులోన్ నుంచి యెరూషలేమునకు ప్రయాణమయ్యే ఆ ప్రయాణంలో యాత్రికులుగా వాళ్ళు పాడిన ఆ యొక్క కీర్తనలు ఈ యొక్క 120 నుంచి 132వ కీర్తన వరకు ఆ యొక్క భాగాన్ని యాత్రికుల యొక్క పాటలుగా చూస్తారు. And it is also called the gradual song. Gradual, sister? Gradual, yeah. It's gradually going. మరి క్రమక్రమంగా మరి పైకి అధిరోహిస్తూ ఒక స్థలం నుంచి మరొక స్థలానికి బబులోన్ నుంచి యెరూషలేమునకు క్రమక్రమంగా పైకెక్కుతూ పోతూ యాత్రికులుగా వాళ్ళు పాటలు పాడుతూ స్తుతించిన కీర్తనలుగా ఈ యొక్క భాగాన్ని చూస్తాం. And as we said in earlier also, it covers the many moods. It covers, when it is about praise, it is about song, it is about confessing, it is a cry for help. It is, you ask God to help you through, and it is even to tell God what He is. Even that is given in the book of Psalms. కీర్తన గ్రంథంలో మరి అనేకమైన భావాలు ఆ యొక్క మనము చూడగలం. మరి దేవుడి దగ్గర మన పాపాలు ఒప్పుకుంటూ అవ్వచ్చు, స్తుతించటం, లేదా దేవుణ్ణి పాటలు పాడటం, కొనియాడటం, ఆయన ఎవరై ఉన్నారని ఆయనకే చెప్పటం, మరి మన భయాందోళనలు చెప్పుకోవడం, మరి రకరకాలైన మరి ఆ యొక్క మన అంతరంగంలో ఉన్న మన మనోభావాలు తెలియచేయడానికి కీర్తనలు 150 కీర్తనలు మనకు ఎంతగానో సహాయపడతాయి. వాటిలో విభిన్నమైన మన అంతరంగంలో ఉన్న మనోభావాలకి మరి అనేకమైన సహాయం పొందుకుంటమే కాకుండా రకరకాల మనోభావాలు కీర్తనకారులు రచించిన దాంట్లో మనం గమనించగలం. And it is also about humbleness, deliverance, protection, and it is every mood that you have, you can find that mood in the book of Psalms. మరి తగ్గింపు, మరి విమోచించబడటము, మరి ఆ యొక్క బలపరచబడటము, ఇలాగా మరి ఈ అనేకమైన మనోభావాలు లేకపోతే అనుభవాలు ఈ యొక్క కీర్తనలో మనం చూడగలం. Now we will be taking Psalm 88, and when we read this psalm, it is, what is the psalmist doing? He is speaking to God. He's praying to God to not separate him from God. కీర్తనల 88వ అధ్యాయము 88వ కీర్తన మనం చూసుకుందాం. ఇక్కడ కీర్తనకారుడు, దేవా నన్ను నీ నుంచి వేరు చేయొద్దని మొరపెట్టుకుంటున్నాడు. And he's praying that he's near death, and he doesn't want death to separate him from God. మరి అతడు మరణానికి చేరువై ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఈ మరణం అనేది దేవుని నుంచి అతన్ని దూరం చేయకుండా ఉండేలాగున ప్రార్థిస్తా ఉన్నాడు. And he's experiencing this, his imagination is experiencing that separation. తను ఆ యొక్క ఊహిస్తా ఉన్నాడు, దేవుడి నుంచి దూరం అయిపోతాడేమో అన్న ఊహే భరించలేక మరి మొరపెట్టుకుంటున్నాడు, నన్ను నీ నుంచి దూరం చేయకు, మరణానికి చేరువుగా ఉన్నాను, ఈ మరణం కూడా నన్ను నీ నుంచి దూరం చేయకూడదని మొరపెడతా ఉన్నాడు. And he is persuading God to, out of his concern, he's pursuing God out of his concern to
keep him alive so he can continue praising God. దేవుణ్ణి ఒప్పిస్తానికి చూస్తా ఉన్నాడు. దేవుణ్ణి ఎట్లాగొట్టి ఒప్పించాలని చూస్తా ఉన్నాడు. ఏమనంటే తను సజీవుడిగా ఉంటే దేవునికి చేరువుగా దేవునిలో నిలిచి ఉండటానికి అవకాశం ఉంటుంది కదా. మరణిస్తే మరణం వల్ల ఒకవేళ దేవునికి దూరం అయిపోతానేమో అని దేవుణ్ణి సజీవుడిగా ఉంచమని మొరపెట్టుకుంటున్నాడు. So if somebody could read Psalm 88 quickly, this is just the gist. It is about not wanting to be separated from God because he wants to continually praise him. So if somebody can read Psalm 88, so దయచేసి they all can understand. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరును కాక. నా మొర్రకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశనకూపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారంలోని నీ అద్భుతములు తెలియనగునా? పాతాళంలో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. యెహోవా, నీవు నన్ను విడిచుటయేలా? నీ ముఖము నాకు చాటు చేయుటయేలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయను. ఆమె ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Bobby, I think we're taking a little extra time, but can I just, I'll just talk in two, 3 sentences on the next one, the book of Hebrews, if it's okay with you. Yes, please. Go ahead, sister. Okay. Now, the last book we are going to cover is the book of Hebrews, a portion we will take. And I want you all to read this, the book of Hebrews, chapter 10, verses 4 to 24. What is the book of Hebrews about? It is to let us know that Jesus is above the angels. Okay? And him being sacrificed for you and me, for all of us, the sacrifice he's made for you and me. It is also telling us about Jesus's priesthood. He's above. The Father has made him above every angel, above every human, about every priest. And it is the faith of the generations, early generations, and the penalties of being disobedient. So I want us, that is the gist of the book of Hebrews. It covers this full spectrum about letting us know who Jesus is, what he is above, and also coming right down to you and me and about what the penalties of being disobedient to him is. So I want you people to read chapter 10, verses 4 to 24. I think we do not have time, but if you people could concentrate and read this chapter 10, verses 4 to 24,
And then this is the meaning of the book of Hebrews. It covers all these aspects of Jesus. మరి Read that. సహోదరి సహోదరులారా, హెబ్రీ 10వ అధ్యాయం 4వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక యేసు ప్రభు వారిని మరి దూతలు ఏ దూత కంటే కూడా, ప్రధాన దూతలు అవ్వచ్చు, ఏ దూత కంటే కూడా ఆయన శ్రేష్ఠుడని, అలాగే మానవాళ్ళైన మన కొరకు ఆయన మనుషుని నరుని ధరించుకొని, నరావతారాన్ని లేకపోతే నరుని ధరించుకొని మన కొరకు మనం చెల్లించవలసిన ఆ యొక్క శిక్షని, ఆ యొక్క పెనాల్టీని ఆయన అనుభవించిన ప్రాయశ్చిత్తంగాను, అలాగే మన కొరకు ప్రధాన యాజకుడిగాను యేసుక్రీస్తు యొక్క అన్ని కోణాలని మరి హెబ్రీ పత్రిక చక్కగా వివరిస్తూ ఉంది. ఇప్పుడు మనం చదువుబోయే భాగంలో కూడా ఆ అంశాలు మనం చూడగలం. హెబ్రీ 10:4 నుంచి 24 వచ్చింది. దయచేసి సహాయం చేయండి ఎవరైనా చదివి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏలయనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నందుంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూనూ ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరం అన్న తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Now, how important this is. From then on, after Jesus was being sacrificed, we do not have to make any burnt sacrifices. We do not have to bring any sacrifices to the altar. What Jesus has done, that he's put the laws into our hearts and in the minds. He said, I will write it and I will remember their sins no more. మరి ఏ యొక్క బలియాగాలు, ఆచారాలు, బలులు, ఆ యొక్క హోమములు, ఆ యొక్క అర్పణలన్నీ ఏ ఉద్దేశంతో దేనినైతే మరి చూపించాలని, దేనినైతే ప్రత్యక్షపరచాలని దేవుడు నియమించి ఉన్నాడో వాటినన్నిటినీ అవి యేసుక్రీస్తు వారి శిలువ త్యాగంలో మరి అవి ప్రదర్శించబడినవి, అవి ప్రత్యక్షపరచబడినవి. ఆ యొక్క సంకల్పం నెరవేరింది. ఆయన ఆ యొక్క త్యాగం చేయడం ద్వారా, తన యొక్క తను తాను సమర్పించుకోవడం ద్వారా ఏ బలియాగాలు, అర్పణలు వాటి యొక్క ఉద్దేశం అంతా కూడా నెరవేరింది. ధర్మవిధులు మనుషుల హృదయాల్లో రాయబడి ఉన్నవి. క్రొత్త నిబంధన చేయబడింది.
మరి బలుల యొక్క సంకల్పం నెరవేరింది. దేవునికి మరి బలియాగం అర్పించబడింది. మరి ఈ యొక్క జరిగిన విధానాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మరి ఇంక నుంచి మనకి ఏ బలి ఏ హోమము అర్పించిన అవసరం లేదు. యేసుక్రీస్తు నామములో మరి యొక్క నూతన నిబంధనలో మనం నడుచుకొనుచు ముందుకు వెళ్ళవలసిన వారమైనాం. And this is the covenant, friends, God has made. He has made this covenant for you and me, that He's not going to remember our sins anymore. మరి దేవుడు మనతో చేసిన నిబంధన తీరు ఈ విధంగా ఉందండి. క్రొత్త నిబంధన మన పాపములను, అతిక్రమములను, అక్రమములను ఆయనకి ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనును అంటున్నాడు. And I hope, friends, this wonderful blessing of this morning is going to be a great reflections for you and me. మరి స్నేహితులారా, ఈ యొక్క మంచి శుక్రవార సందర్భంగా మరి ఈ యొక్క పంచుకున్న ఈ తలంపులు, ఈ ధ్యానము మరి మీ యొక్క మరి మీ వ్యక్తిగత జీవితాల్లో శిలువ త్యాగం గురించి ఈరోజు మనం ముఖ్యంగా ధ్యానం చేసుకోబోతున్నాం. మీకు సహాయం చేయలాగిన మరి అవలోకనం చేసుకునేలాగిన మరి దీని గురించి ఇంకా మన హృదయాలను లోతుగా పరిశీలించి మనం మేలు పొందేలాగిన, క్షమాభివృద్ధి పొందేలాగిన నా ప్రార్థన. Thank you very much, sister. Thank you, Bobby. Thank you. God bless all of you all, and I do hope you will have a wonderful Easter season. Thank you. God bless each one of you and your families. Thank you, sister. We also wish you a very great season, Easter, and today especially Good Friday. Thank you. And Thank we are praying for you, and as you face this great loss, our team, we are praying for you every day and appreciate your time and your effort, even though you are in Bangalore, and in spite of the busy schedules. And I'm happy. I'm happy. Thank each one of you. God bless all of you. Thank you. మరి సిస్టర్ గారు ఎక్కువగా వాక్యాన్ని చదివిపిస్తారు మనతోటి. అది చాలా చాలా ముఖ్యమండి. ఈ రోజుల్లో వాక్యం చదవటం అనేది చాలా మరి సమయం లేకపోవడం వల్ల చాలా చదవటం అనేది జరగదు. It's very great that you lead us into reading out the scriptures. That's a unique thing in your messages. And also you have done great justice for today's occasion, Good Friday. Very powerful today's message. I have not prepared. I was wondering what I'm going to speak, but God has spoken through me, and I'm so blessed because today's message was a very, very strong message. Amen. Yes, it is. So, Pascha gurinchi, alage Kirtan, Psalms, and Hebrews. It was wonderfully woven and great power. Yes. Thank you, sister. మరి 2 మరణాలు మనం చూడగలం, 2 రకాల మరణాలు కీర్తనలో. మరి యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది అన్నట్లేదు. కీర్తనకారుడు అలాంటి మరణాన్ని మిస్ అవుతాడేమో అన్న భయంతో రాశాడు 88వ కీర్తన. మరి మనం మరి ప్రభు మన జీవితంలో చివరి క్షణంలో మనల్ని పిలిచినప్పుడు మన యొక్క మరణం ఆయనకి విలువైందిగా ఉంటుంది, మనల్ని సెపరేట్ చేసేదిగా ఉండదు. కానీ ఒకవేళ చీకటిలో మనం కానీ ఉంటే, ఒకవేళ మరణ భయం కానీ ఉంటే, అది ఒకవేళ మనం సెపరేట్ చేయగలదేమో అని భయంతో రాశాడు కీర్తన 88. చాలా వండర్ఫుల్ మరి లోతైన అంశాలు చెప్పారు. ఓవర్ టు సిస్టర్ ప్రసీద గారమ్మ. సారీ, నేను ఎక్కువ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పటి వరకు వాక్యం పరిచర్య చేసిన సిస్టర్ రీటా గారికి, అదే విధంగా అనువదించిన బ్రదర్ బాబీ గారికి వర్చువల్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. సిలువ విజయం గురించి నిర్గమకాండము మరియు కీర్తనలు మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక ద్వారా మనకు వివరించారు. దేవునికి మానవునికి మధ్య యేసు మధ్యవర్తిగా ఉన్నారు. యేసు పునరుద్ధానంలో మనం పాలిభాగస్థులమై ఉన్నాం. మన సమస్త భారాన్ని ప్రభు సమాధి చేసి తిరిగి లేచారు కాబట్టి మనం నూతన పరచబడాలి. విశ్వాసంతో కుడివైపు దొంగ ఏ విధంగా వేడి పరదేశంలో చేరాడో మనం కూడా ఆ విధంగా విశ్వాసులమై ఉండాలి. పస్కాని ఇశ్రాయేలు ఆచరించినప్పుడు ద్వారబంధుల పైకమ్మికి 2 నిలువు కమ్మలకి రక్తంను చూచి యెహోవా దూత ఆ తలుపుని దాటిపోయాడంట. ఆ విధంగా మనం కూడా యేసుని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు అపవాదికి మన మీద విజయం ఉండదు. పస్కా ఆచరించడం వలన ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారులు మరణించలేదు.
కానీ ఐగుప్తీయులు వాళ్ళు పస్కాను ఆచరించలేదు కాబట్టి వాళ్ళ జ్యేష్ఠ కుమారులందరూ మరణించారు. ఇశ్రాయేలు వాగ్దానంలో ప్రవేశించేటప్పుడు దేవుని ప్రజలుగా ఏర్పడడం జరిగింది. కీర్తనల గ్రంథం ద్వారా మనము దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలి, మనం పాపం నుంచి ఏ విధంగా విడుదల పొందాలి, రక్షణ పొందినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, బలహీనపడినప్పుడు ఏ విధంగా బలపరచబడాలి మొదలైన అనేక విషయాలు నేర్చుకుంటాం. హెబ్రీ పత్రిక ద్వారా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపములను తీసివేయటం అసాధ్యం కాబట్టి యేసు మన కొరకు పస్కా పశువుగా వధింపబడ్డాడు. ఇశ్రాయేల్ ఏ విధంగా తరతరాలకు దాన్ని కట్టడిగా ఆచరించారో అదే విధంగా మనం కూడా యేసు బలియాగాన్ని మన తరువాత తరాలకి అందించవలసిన వారమై ఉన్నాం. అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన సహోదరు రీటా సైమన్ గారికి మరియు అనువదించిన బాబీ గారికి మరోసారి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, బంగారు పదాలు కొందరం ప్రభా, ఈ శుభ శుక్రవారం దినాన ప్రభా మీ దాసురాల ద్వారా వాక్యం వినడం మాకు ఇచ్చిన శాస్త్రమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా సంహారకుడు ప్రభా దాటిపోయాడయ్యా. కిస్సోపు ప్రభుతో ప్రభా ఆ యొక్క ఇసుక బలి పశుక రక్తాన్ని ప్రభా నిలువు కొమ్మల మీద అడ్డు కొమ్మల మీద ప్రభా చిలకరించినప్పుడు తండ్రి సంహారకుడు దాటిపోయాడు. ఐగుప్తులో ప్రభా ఫరో మొదలుకొని ప్రభా చెరసాల్లో తిరగల విశ్రవాణి కుమారు వరకు ప్రథమ కుమారులు చనిపోయారయ్యా. అవును ప్రభా, నీ రక్తం కిందకి రావడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీ కృపించండి అయ్యా. నీ సిలువ రక్తమే తండ్రి మమ్మల్ని కాపాడింది. నీ సిలువ రక్తమే ప్రభా శత్రువు మీద జయం ఇచ్చింది అయ్యా. నీ సిలువ రక్తమే ప్రభా శత్రువులు ఆపింది అయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆ సత్యాన్ని గ్రహించగలిగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి. ఈ శుక్రవారం దినాన ప్రభా అయ్యా ఆరాధనలు జరగబోతూ ఉన్నాయి. జరగబోతున్న ప్రతి ఆరాధనలో మీరు ఉండండి. ర్యాలీస్ జరగబోతున్నాయి, ర్యాలీస్లో మీరు ఉండండి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. శిలువజాన కోటాల్లో ఉన్న ప్రభా ప్రతి అంశం ఏం తెలియజేస్తుందంటే ప్రభా నువ్వు మానవుని ఎంత ప్రేమించావో, ప్రేమించడానికి ప్రభా ఎంత విలువైన ప్రభా వెల చెల్లించావో ఆ విషయాలు తెలియజేస్తున్నాయి ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీ ప్రేమను మేము అర్థం చేసుకొని ప్రభా నీ ప్రేమకు ప్రతిగా నేను ప్రేమించడానికి, నీ ప్రేమకు ప్రతిగా ప్రభా మేము ప్రవర్తించడానికి, స్పందించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం చెప్పిన దోసనాలు దీవించండి. తర్జుమా చేసిన బాబీ రత్న గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ విధంగా ప్రతిరోజు ప్రభా నీ చలనైన మెల్లైన స్వరాన్ని వినడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా ప్రభా ఈరోజు పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి దీవించమని సహాయం చేయమని ఎత్తుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని మన ముఖ్యంగా ప్రభా దీన్ని సహకరిస్తున్న ప్రభా తండ్రి జాన్సన్ గారిని, అదేవిధంగా ప్రభా స్వరూప్ గారిని, అయ్యా ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రతి సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుని ఏర్పాటు చేసిన ప్రభా బాబీ రత్న గారి కుటుంబాన్ని దీవించండి అయ్యా. అదేవిధంగా ప్రభా కోర్ టీం వారిని, అదేవిధంగా అనేక మంది ప్రభా తల్లులు ప్రార్థన చేసే తల్లులను ఇచ్చావు, సాక్ష్యం చెప్పే తల్లులను ఇచ్చావు, ఆరాధించే తల్లులను ఇచ్చావు ప్రభా. అదేవిధంగా వాక్యం చెప్పగలిగే ప్రభా అనేక మంది సేవకులు మాకు ఇచ్చే వందనాలు. ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించమని ప్రత్యేకంగా ప్రభా అయ్యా తండ్రి శుక్రవారం ఆరాధన సిద్ధపడుచుండగా నీ కృప అందరి మీద ఉంచి ప్రభా మాట్లాడబోతున్న బిడ్డల ప్రభా హృదయంలో ఉండి మా అందరితో సూటిగా మాట్లాడి సరి చేసుకునే విషయాలు సరి చేసుకొని ప్రభా ముందుకు సాగల కృప మాకు, మా కుటుంబాలకు, మా స్నేహితులకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును టీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయము, మరోసారి మీకు క్షమించే ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మల్ని శోధనలో తేక కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసురాలకి, తర్జుమా చేసిన దాసుడికి, పాల్గొన్న బిడ్డలకి, జరగబోతున్న సమస్త ఆరాధనలకి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన సిస్టర్ రీటా గారికి, అనువదించిన బ్రదర్ బాబీ గారికి, కూడి వచ్చిన విశ్వాసమైన పరిశుద్ధులందరికీ, కోర్ కమిటీ మెంబర్స్ కి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కి, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. బాబీ రత్నాకర్ అని కానీ, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం.
అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామంలో అందరికీ వందనాలండి.